నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మాటండితో మీ ముందుకొచ్చేసింది మీ చేతుమ్మమ్మ. ఈరోజు మాటండిలో ఒక నిండు గర్భిణి కట్నదాహానికి బలి అయిపోయిన మాట అయితే మీతో నేను ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. ఇందులో సింగర్ ఎంప్లాయ్ అయిన వ్యక్తి కుటుంబంతో క్వార్టర్స్లో ఉంటున్నాడు. అలాగే వాళ్ళ కూతురికి ఒక మంచి సంబంధం చూసి సింగరేణి ఎంప్లాయ్ అవ్వడం వల్ల ఎక్కువగానే కట్నాలు ఇచ్చి మంచిగా ఎంతో ఘనంగా పెళ్లి చేశాడు. తర్వాత అత్తగారింటికి వెళ్ళిన కూతురు ఒక పాప పుట్టే వరకి అందరూ కూడా అత్తగారింటి వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు కోడల్ని. కొన్ని రోజుల తర్వాత కట్న కానుకలు ఇంకా కావాలని వేధింపులు స్టార్ట్ అయినాయి. అటు భర్త, అత్త, మామ, ఆడపడుచు ఇంట్లో ఉన్న అందరూ కూడా ఆ అమ్మాయి మీద కట్నం తేవాలి అని ఒత్తిడి చేయసాగారు. పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడి ఎంతో కొంత ఇచ్చి మళ్ళా అమ్మాయినైతే అత్తగారింటికి పంపేయడం జరిగింది. ఇలా వాళ్ళకి ఎన్ని ఇచ్చినా వాళ్ళకి కట్నదాహం అనేది తీరుతలేదు. అసలు వాళ్ళ ఆలోచన ఏముంది అంటే అమ్మాయిని తప్పించుకోవాలని, ఇంకా కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళున్నారు. ఇలా ఆ తండ్రి దగ్గర ఉన్న డబ్బంతా కట్నంతో మేము ఆ అమ్మాయి ద్వారా తెప్పించే కొన్ని రోజులకైనా వాళ్ళకే విసిగి అమ్మాయిని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందన్న ఆలోచనతో ఉన్నారు. అలాంటి క్రమంలో అమ్మాయి మళ్ళీ గర్భవతి అయింది. అది జీర్ణించుకోలేకపోయారు కుటుంబ సభ్యులు. ఆ గర్భాన్ని తీసేద్దామని చాలా ప్రయత్నం చేశారు. గర్భాన్ని తీయించుకోను అనేసి చేసి చెప్పింది కోడలు. దాంతో దాంతో కక్ష పెట్టుకున్నారు అత్త, మామ, భర్త. వెళ్ళడం లేదు అత్తగారింటికా నుంచి అనేసి ఒక ప్లాన్ అయితే వేసుకొని మెల్లిమెల్లిగా ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్ళారు. అందులో ఇంట్లో ఒక్క మామ తప్ప ఇంకెవరూ లేరు. ఆ మామయ్య కూడా ఆ కోడలి పట్ల కొద్దిగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో ఆ కోడలు ఎంతో భయపడి పక్క వాళ్ళ ఇంటికెళ్ళి అలా భర్త వచ్చేదాకా అక్కడే ఉన్నదట. భర్త వచ్చాక ఇలా జరిగింది అని భర్తకు చెప్తే భర్త తండ్రికే సమర్థిస్తూ "నువ్వే ఏదో నాన్న మీద చెప్తున్నావు. పెద్ద కూతుర్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆ అమ్మాయికి స్నానం చేపించి ఆ అమ్మాయికి అన్నం పెట్టి పడుకోబెట్టి ఆ అమ్మాయిని పడుకోబెట్టిన తర్వాత ఒక మెత్తతోనైతే ఆమె మొహం మీద పెట్టి పాపను చంపేసింది. పాపను చంపేసిన తర్వాత ఆ నిండు గర్భిణి అయిన కోడలు కూడా ఇంకొక బెడ్రూమ్‌లోకి వెళ్ళి ఉరివేసుకొని చనిపోయింది. ఒక పెద్ద లెటర్ రాసి అక్కడ టేబుల్ మీద పెట్టి ఆమె చనిపోయింది. కానీ అత్తమామని వదిలిపెట్టి అమ్మ వాళ్ళ ఇంటికి పోతే బాగుండేది, పిల్లలతో బ్రతికేది. కానీ కాకపోతే ఆమెతో కాలేదు. అలా నాన్నను బాధపెట్టుడు ఇష్టం లేక అత్తగారింట్లోనే ఉరివేసుకొని చనిపోయింది. తర్వాత కూతుర్ని ఎందుకు చంపేసింది అంటే తననే ఎవరు బాగా చూసుకోవట్లేదు. ప్రేమ బంధం లేని ఈ ఇంట్లో నా కూతుర్ని ఎలా ఉంచాలి అనుకున్నదో ఏమో పాపం. కాబట్టి కూతుర్ని చంపేసి తర్వాత నిండు గర్భిణి అయిన తన కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా పాపం చనిపోయింది. తర్వాత ఆ కాలనీ వాళ్ళందరూ ర్యాలీ చేశారు. ఆమె చనిపోయిన వాళ్ళకి శిక్ష వేయాలి అని. కొన్ని రోజులు తీసుకెళ్లారు. మళ్ళీ తర్వాత వాడు బయటనే తిరుగుతాండు. అది. ఇప్పుడు కొన్ని కొన్ని మర్డర్ అయినా, సూసైడ్ అయినా ఏవైనా జైలుకి వెళ్తారు. కొన్ని రోజులుంటారు. వచ్చేస్తారు. ఆ ధీమా ఎక్కువైపోయి నేరస్తులు ఇంకా పెరిగిపోతున్నారు. ఇది ఒక నిండు గర్భిణి కథ. వాయిస్ స్ట్రక్ అయితుందని ఇదైతే వాడుతున్నా. చూద్దాం మరి ఇప్పుడేమొస్తుందో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఇంకా మంచిగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే మీ ముందుకొస్తుంది చైతు మమ్మ. థాంక్ యూ ఫర్ వాచింగ్.